చిట్టి తల్లి, ఇప్పుడు మనం ఏం స్టోరీ చెప్పుకుందాం చెప్పు. నీ ఫేవరెట్ చెప్పాలి. ద లిటిల్ మర్మైడ్. ద లిటిల్ మర్మైడ్. ఓకే, ఇప్పుడు ఇది ఏరియల్ రూమ్. ఏరియల్ రూమ్ అయితే ఆ ఏరియల్ నిద్ర లేచాక వాళ్ళ ఫ్రెండ్ ఎవరు చెప్పు, ఫ్లౌండర్ వచ్చాడు. వస్తే ఏరియల్ షికారు తిరగడానికి వెళ్ళిపోయింది. నువ్వు చెప్తావు కదా డాడీతో, డాడీ అట్ట తిరుక్కొని వద్దామా అంటావు కదా, షికారు తిరుగుదామా అంటావు. అలా మామూలుగా లేచి వెళ్ళిపోయింది. బట్ ఆ రోజు వెరీ ఇంపార్టెంట్ డే. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ డే. ఆ రోజు ఏంటంటే వాళ్ళ డాడీ ఒక కన్సర్ట్ అరేంజ్ చేశారనమాట, అంటే లైక్ పార్టీ. ఓకే, అందులో ఏంటి అంటే వాళ్ళ డాటర్ ఏరియల్ సాంగ్ పాడాలి. ఓకే, కింగ్ ట్రైటన్, ఆయన పేరు ట్రైటన్. ఆయన వాటర్ కింగ్డమ్కి కింగ్. ఆయనకి 6 డాటర్స్. హౌ మెనీ డాటర్స్ చెప్పాలి నువ్వు? 6 డాటర్స్. ఆయనకి 6 నెంబర్ 6, ఇది 6 నీకు తెలుసు కదా. 6 డాటర్స్. ఓకే, 6 డాటర్స్ అయితే అందులో ఏరియల్ ఈజ్ ద లాస్ట్. ఏరియల్ ఈజ్ ద యంగెస్ట్. యంగెస్ట్ అంటే అందరికంటే చిన్న. యంగెస్ట్. ఏరియల్ ఈజ్ ద యంగెస్ట్ డాటర్. ఇప్పుడు మనకి దియాక్షి అక్క, హిమాంష్, రిషికా అక్క ఉన్నారు కదా, అందులో యంగెస్ట్ ఈజ్ ద హిమాంష్. ఓకే, అలాగే ఏరియల్ ఈజ్ ద యంగెస్ట్, అంటే 6 మెంబర్స్లో చిన్నది. ఈమె నెంబర్ 6. ఓకే, ఈమెకి బ్యూటిఫుల్ వాయిస్ ఉందంట. ఈమె సాంగ్స్ చాలా బాగా పాడుతుందంట, వాయిస్ చాలా బాగుందంట. అది వాళ్ళ కింగ్డమ్లో అందరికీ తెలుసంట. అందుకనేసి ఆ పార్టీకి చాలా దూరం దూరం ప్లేసెస్ నుంచి కూడా చాలామంది వచ్చారు. ఓకే, ఎందుకంటే ఏరియల్ సాంగ్ పాడుతుంది వినాలి అని చెప్పి. అంటే ఇప్పుడు నీకు చాలా దూరం అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, అమ్మమ్మ వాళ్ళు చందానగర్లో ఉంటారు కదా, చందానగర్ నుంచి కొంతమంది వచ్చారు. తిప్పారపాడు మనము ట్రైన్ ఎక్కి నైట్ అంతా జర్నీ చేసి వెళ్తాము. తిప్పారపాడు నుంచి కొంతమంది వచ్చారు, కార్లో వెళ్తాం కదా, అంటే 6 ఆల్మోస్ట్ 10 అవర్స్ 12 అవర్స్ జర్నీ చేసి వెళ్తాం కదా. చందానగర్ నుంచి వచ్చారు. చందానగర్ 1 or 2 hours, 1.5 hours అక్కడి నుంచి వచ్చారు. తిప్పారపాడు నుంచి వచ్చారు, కర్నూలు నుంచి వచ్చారు. అలా చాలా చాలా దూరం ప్లేసెస్ నుంచి కూడా వచ్చారు ఈమె సాంగ్ వినడానికి. అప్పుడు బట్ ఈమెమైంది, ఈమె మర్చిపోయి ఫ్లౌండర్తో వెళ్ళిపోయింది తిరగడానికి. వీళ్ళ డాడీ కోపం వచ్చింది. ఎక్కడ ఏరియల్ ఎక్కడ అని అడుగుతున్నాడు. ఇదిగో వీళ్ళ సిస్టర్స్ చూడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, కౌంట్ చేద్దామా. 1 2 3 4 5. సిక్స్త్ నెంబర్ 6 ఎవరు? ఏరియల్. ఓకే, వీళ్ళ సిస్టర్స్ అందరూ ఏం చేస్తారంటే వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటారు. హాయ్, ఇప్పుడు నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే నువ్వు ఎలా చేసుకుంటావు? హాయ్, ఐ యామ్ ప్రాద్య, ఐ యామ్ డాటర్ ఆఫ్ శివకుమార్ రెడ్డి అండ్ కిరణ్య, అలా చెప్తావు కదా. అలా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఏదో లైక్ ఏరియల్ వస్తుందేమో అలా టైం కొంచెం సేపు టైం పాస్ చేస్తే అని చెప్పి. బట్ వాళ్ళు ఎంత టైం అయినా ఏరియల్ రాలేదు. ఈయన సెబాస్టియన్, కింగ్ దగ్గర ఈయన ఉంటాడు. ఏరియల్ దగ్గర ఫ్లౌండర్ ఉంది కదా, అలాగా కింగ్ దగ్గర ఈయన ఉంటాడు. ఈయనే మ్యూజిక్ డైరెక్టర్. అంటే వాళ్ళు సాంగ్ పాడేదానికి ఈయన డైరెక్ట్ చేస్తాడనమాట. మీరు ఇలా పాడాలి అని, ఇదిగో ఇలా 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 అంటూ ఉంటాడు అనుకుంటా. సాంగ్ ఎలా పాడాలో చెప్తాడు ఈయన. ఓకే, ఆయన వచ్చి ఓ నెత్తిమి చేతులు పెట్టుకుంది చూడు క్రాబ్. ఓ ఏమైంది, నా పార్టీ పాడైపోయింది, ఎవ్వరు సాంగ్ అంటే ఏరియల్ లేదు అని చెప్పి ఈయన ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇక్కడ ఏరియల్ ఏం చేస్తుందో చూద్దాం. ఏరియల్ ఇక్కడ ఒక పెద్ద షిప్ మునిగిపోయి ఉంటుంది. మునిగిపోయిన షిప్లోకి వచ్చి హ్యూమన్ థింగ్స్ అంటే ఏరియల్కి చాలా ఇష్టం. వచ్చి వెతుకుతూ ఉంటుంది అనమాట, ఏమన్నా దొరుకుతాయా అని. అలా చూసినప్పుడు ఏం దొరికింది చూడు, ఫోర్క్ దొరికింది. ఫోర్క్ దొరికితే ఫ్లౌండర్ని అడుగుతుంది. ఫ్లౌండర్ ఇదేంటో నీకు తెలుసా అంటే ఐ డోంట్ నో అంటుంది. అప్పుడు ఏమేమంటుందంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక సీగల్ఫ్ ఉంటుంది. సీగల్ఫ్, ఆమె పేరు స్కటల్.
తనకు తెలిసి ఉంటుంది అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వెనకాల నుంచి ఏదో సౌండ్ వస్తుంది అనమాట. రోర్లా సౌండ్ వస్తే ఏంటి అని చూస్తే, ఏంటి ఇక్కడ చెప్పు, ఏంటి నువ్వే చెప్పాలి, షార్క్. అప్పుడు వీళ్ళు భయపడి స్విమ్ చేసుకుంటారు, రన్నింగ్ చేయరు, స్విమ్మింగ్ చేస్తారు. వీళ్ళు వాటర్లో ఉన్నారు కదా, స్విమ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఒక స్మాల్ రింగ్లో నుంచి వీళ్ళిద్దరూ వచ్చేస్తారు. వచ్చేస్తే షార్క్ చాలా పెద్దగా ఉంటుంది కదా, అంటే ఏరియల్ కంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడు షార్క్ రాలేదు, అందులో ఇరుక్కుపోతుంది. అప్పుడు వీళ్ళు ఇంకా వెళ్ళిపోతారు. ఎక్కడి దగ్గరికి వెళ్తున్నారు, స్కటల్ దగ్గరికి వచ్చారు. స్కటల్ దగ్గరికి వచ్చి అంటే సీ సర్ఫేస్కి వచ్చారు చూడు, సీ సర్ఫేస్కి వచ్చి స్కటల్కి అది ఇచ్చి అడిగితే, స్కటల్ ఇదేంటి స్కటల్ అంటే ఫోర్క్. అయితే ఫోర్క్ వచ్చేసి హ్యూమన్స్ హెయిర్ కోమ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు, ఇది హెయిర్ కోమ్ చేసుకునేదానికి అని చెప్పి హెయిర్ కోమ్ చేసుకుంటుంది. ఏరియల్కి అసలు ఏం తెలియదు కాబట్టి స్కటల్ ఏది చెప్తే అది కోమ్తో అదేంటి ఫోర్క్తో హెయిర్ కోమ్ చేసుకుంటారు అనుకుంటుంది. అని మాట్లాడుతూ ఉంటే ఆమెకు అప్పుడు గుర్తొస్తుంది, మ్యూజిక్ అనుకుంటుంది. ఆమె ఏమనుకుంటుంది, మ్యూజిక్. అరే ఈరోజు పార్టీ ఉంది కదా, అర్రే మా డాడీ ఇంకా నన్ను చంపేస్తాడు, మై డాడీ ఈజ్ గోయింగ్ టు కిల్ మీ అనుకుని, అంటే మా డాడీకి ఎక్కువ కోపం వచ్చేస్తుంది అని చెప్పి అనుకుని వెళ్ళిపోతుంది. ఆమె వెళ్తూ ఉంటే ఈమె ఒక విచ్, ఈమె పేరు అర్సుల్లా. ఈమె ట్రైటన్ కింగ్డమ్లో ఉండేది, ఆయన ప్యాలెస్లో ఉండేది. ఈమె బ్యాడ్ థింగ్స్ చేస్తుందని ఈమెను పంపించేస్తారు, ఈమెను బ్యాన్ చేసేస్తారు ఆమె ప్యాలెస్లో నుంచి. ఈమె ఓషన్లో ఎక్కడో ఒక సీక్రెట్ ప్లేస్లో ఉండి ఈమె ఏం చేస్తుంది, ఒక మ్యాజిక్ బాల్లో ఈమెను ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. ఏరియల్ ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది ఆమె చూస్తూ ఉంటుంది. ఈమె ఇప్పుడు వాళ్ళ కింగ్డమ్కి వెళ్ళేది ఈమె చూస్తూ ఉంది. తర్వాత ఏమైంది, ఈ టూ ఉన్నాయి కదా, ఈ టూ ఈమె పెట్స్, ఈమె పెంచుకుంటుంది అన్నమాట. తర్వాత ఏమైంది, ఇప్పుడు వచ్చేసి ఈమె కింగ్ దగ్గరికి వెళ్ళింది, ట్రైటన్ దగ్గరికి వెళ్ళింది. అయితే ఇది దీన్ని ఏమంటారు తెలుసా, ఇది చెప్పు నువ్వు, నీకు తెలుసు కదా, ట్రిడెంట్. ఇది ట్రిడెంట్. ఈయన పేరు ట్రైటన్, సెబాస్టిన్, ఫ్లౌండర్, ఏరియల్. ఓకే, అయితే ఏమైంది, ఈయన కోపం వచ్చి అరుస్తూ ఉన్నాడు. ఈమె చెప్తూ ఉంది, డాడీ యాక్చువల్లీ ఐ ఫర్గట్ అని అంటూ ఉంటే, స్టాప్ ఇట్ ఏరియల్, స్టాప్ ఇట్, హౌ నెగ్లిజెంట్ యు ఆర్, నీకెంత నెగ్లిజెన్స్ ఏరియల్, నువ్వు పార్టీ ఉంటే ఇలా వెళ్ళిపోతావు, నీకోసం ఎంతమంది వెయిట్ చేశారు అని చెప్తూ ఉన్నాడనమాట. ఈమె మాట్లాడట్లేదు, ఈమె కామ్గానే ఉంది. సరే ఇంకా వెళ్ళిపో అని చెప్తే వెళ్ళిపోయింది. సరే ఈయన వచ్చేసి ఇంకా సెబాస్టిన్ సైడ్ తిరిగి, సెబాస్టిన్ నేను కరెక్ట్గానే చేశానా, ఏరియల్ని గట్టిగా అరిచేసానా, ఎక్కువ అరిచేసానా, పాపం ఏరియల్ ఫీల్ అవుతుందా అని చెప్తాడనమాట ఈయన. సెబాస్టియన్ ఏమంటాడు, లేదు కింగ్, వాట్ యూ డిడ్ ఈస్ కరెక్ట్, మీరు కరెక్ట్గానే బిహేవ్ చేశారు, నేను ఏరియల్ని చూసుకుంటాను, ఏరియల్ని నేను సీక్రెట్గా ఫాలో అయ్యి ఏరియల్ ఏం చేస్తుందో చూసుకుంటాను అని ఈయన చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఏరియల్ని సెబాస్టియన్ ఫాలో అవుతూ ఉన్నాడు. వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారా చెప్పు, నీకు తెలుసు కదా, షిప్ మునిగిపోయి ఉంటుంది కదా, హ్యూమన్ థింగ్స్ ఉంటాయి కదా, ఆ ప్లేస్కి వెళ్ళారు. తినేమో ఇదేంటి ఇక్కడికి వచ్చింది ఏరియల్, ఇక్కడికి ఏరియల్ రాకూడదు కదా, వీళ్ళకి తెలియదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. వీళ్ళు ఇక్కడ చూస్తూ ఉంటారు ఇంకా ఏమైనా కొత్త థింగ్స్ దొరుకుతాయా అని చెప్పి. అప్పుడు ఏమవుతుంది, అలా ఇంకా తిని పిలుస్తూ ఉంటాడు, ఏరియల్ నువ్వు ఎలా అంటే అలా వెళ్ళకూడదు, అలా నువ్వు అసలు ఇక్కడికి ఎలా వచ్చావు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఆగు మీ డాడీకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా నీకు అలా అంటూ ఉంటే, పైన ఏదో ఒక షాడోలా వెళ్తుంది. పైన ఏంటి వెళ్తుంది అని చెప్పి పైకి చూస్తారు వీళ్ళు. ఇక్కడ ఒక బోట్ వెళ్తూ ఉంటుంది అనమాట. బోట్ వెళ్తూ ఉంటే అప్పుడు ఏరియల్ ఏంటి, సెబాస్టియన్ తనతో మాట్లాడుతున్నాడు కదా, ఏరియల్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని మాట్లాడుతున్నాడు కదా, అదంతా మర్చిపోయి బోట్ చూస్తుందని హ్యాపీగా పైకి వెళ్ళిపోతుంది సర్ఫేస్ మీదకి వెళ్ళిపోయి ఈ బోట్లో ఎవరో ఉన్నారు చూస్తూ ఉంటుంది అనమాట. ఒక స్టాచ్యూ కూడా ఉంది చూడు, దీన్ని స్టాచ్యూ అంటారు. అయితే ఈయన ప్రిన్స్ ఎరిక్, వైట్ షర్ట్ వేసుకొని బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు కదా, ఈయన ప్రిన్స్ ఎరిక్. ఇతన్ని చూసి వావ్ తిను ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అనుకుంటూ ఉంటుంది.
అక్కడ బర్త్డే పార్టీ జరుగుతుంటుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అలా పాడుతూ ఉంటారు. వావ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని చూస్తూ ఉంటుంది. అప్పుడు వీళ్ళంతా ఏం చూసుకోరంటే ఒక పెద్ద వేవ్ వస్తుంది. బిగ్ వేవ్ వచ్చి ఇలా బోట్ని ముంచేస్తే అప్పుడు ప్రిన్స్ ఎరిక్ బోట్లోంచి కింద పడిపోతాడు. అప్పుడు ఏరియల్ వెళ్ళి స్విమ్ చేసుకుంటూ వెళ్ళి ఎరిక్ని సేవ్ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ బీచ్ ల్యాండ్ సర్ఫేస్ మీద బొచ్చబెడుతుంది. అప్పుడు ఏమొస్తుంది, ఎవరి ఎత్తినకి సీగల్ఫ్ స్కట్టలు వచ్చి ఇక్కడ హాట్ ఎక్కడ ఉంటుందో నీకు తెలుసు కదా కన్నయ్య, చూపించి హాట్ ఎక్కడ ఉంటుంది. స్కట్టల్కి తెలియదు, ఏరియల్కి కూడా తెలియదు. ఈమె ఇక్కడ ఇయర్ పెట్టి హార్ట్ బీట్ ఆగిపోయింది ఏరియల్, హార్ట్ ఈజ్ నాట్ బీటింగ్ ఏరియల్, హీ డాడ్ అలా చెప్పేస్తుంది. ఏరియల్ వచ్చి అయ్యో అనుకుంటుంది. హార్ట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కదా, అట్ ద మిడిల్ ఆఫ్ ద చెస్ట్ వాట్స్ కొంచెం లెఫ్ట్కి ఉంటుంది. అది ఈమెకి తెలీదు, స్కట్టల్కి తెలీదు. ఈమెకు తెలియదు కాబట్టి ఈమె నాకు తెలియదు అనుకుంటుంది. కానీ ఈ బర్డ్ ఉంది స్కట్టల్, ఆమెకు తెలియకపోతే తెలియనట్టు ఉండదు, తెలుసు అన్నట్టు ఏదో ఒకటి చెప్పేస్తుంది. కొంచెం సేపు తర్వాత ఆయన కాన్షియస్లోకి వచ్చాక ఏరియల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకు అనంటే ఆమె మెర్మేడ్ కదా, మెర్మేడ్ని చూస్తే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా, అందుకనేసి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయాక ఈ లోపల ఫ్లౌండర్ ఏం చేస్తుంటుంది, ఏరియల్ కోసం ఆ స్టాచ్యూ గిఫ్ట్గా తీసుకొచ్చి ఉంటుంది. ఇది ఏరియల్ చూసి వావ్ థ్యాంక్ యూ అని చెప్తుంది. ఈ లోపల వాళ్ళ డాడీ వచ్చి ట్రిడెంట్తో దాన్ని బ్లాస్ట్ చేసేస్తాడు. ఎందుకంటే హ్యూమన్ థింగ్స్ తీసుకోకూడదు, హ్యూమన్స్ దగ్గరికి వెళ్ళకూడదు అనేది వీళ్ళకి రూల్ అనమాట. చేసేస్తే ఈమె ఏరియల్ ఏమో ఆ ఫేస్ పెట్టుకొని సాడ్గా ఏడుస్తూ ఉంటే విచ్ పెట్స్ వస్తాయి. విచ్ పెట్స్ వచ్చి నీకు అర్సుల్లా హెల్ప్ చేస్తుంది రా వెళ్దామని విచ్ దగ్గరికి తీసుకెళ్తాయి. ఏరియల్ని చూస్తేనే విచ్ హక్ చేసుకొని నువ్వు హ్యూమన్గా చేంజ్ అవుతావా, ల్యాండ్ మీదకి వెళ్తావా అని చెప్పి నీకు నేను లెగ్స్ ఇస్తాను, కానీ ఐ విల్ గివ్ ఓన్లీ 3 days టైం. 3 days టైంలో 3 ఫింగర్స్ చూపిస్తుంది చూడు, 1 2 3 టైంలో నువ్వు ఎరిక్ని మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ చేసుకుంటే నువ్వు ఇంకా హ్యూమన్గా ఉండిపోవచ్చు అని చెప్పేసి, కానీ నాకు ఈమెకేం కావాలి ఇన్ రిటర్న్, నీ వాయిస్ నాకు ఇచ్చేసాయి అని చెప్పి ఏరియల్ వాయిస్ తీసుకొని అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుంటుంది. ఇక అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంది చూడు ఏరియల్ సైన్ చేసేసాక ఏరియల్ వాయిస్ ఇచ్చేస్తుంది ఈమెకి. ఇంకా ఏరియల్ వాయిస్ మాట్లాడదు. అప్పుడు ఇక్కడ చూడు ఈమెని లెగ్స్ వస్తున్నాయి చూడు, ఇక్కడ ఇదొక లెగ్ వస్తుంది చూడు, టైల్ ఉందా ఇక్కడ, టైల్ నుంచి ఇక్కడ లెగ్స్ వస్తూ ఉన్నాయా. లెగ్స్ వస్తే ఆమె ఇప్పుడు హ్యూమన్ అయిపోయింది కదా, హ్యూమన్కి వాటర్లో బ్రీతింగ్ ఆడదు ప్రార్థ్య. ఇప్పుడు నీకు కోల్డ్ వచ్చిందనుకో, నోస్ బ్లాక్ అయిందనుకో, బ్రీతింగ్ వస్తుందా, రాదు కదా, అలా బ్రీతింగ్ ఆడదనమాట. హ్యూమన్స్కి వాటర్లో బ్రీతింగ్ ఆడదు. అప్పుడు సెబాస్టియన్ ఫ్లౌండర్ ఆమెని పైకి సర్ఫేస్కి తీసుకొచ్చేస్తున్నారు బ్రీతింగ్ కోసం. తీసుకొని వచ్చేసారు కదా. ఇప్పుడు ఇక్కడ సీగల్ఫ్ వచ్చేసి ఆమెను చూస్తూ ఏమంటుందంటే, యు ఆర్ లుకింగ్ డిఫరెంట్ ఏరియల్, నువ్వేమైనా హెయిర్ కట్ చేయించావా, ఫేషియల్ చేసావా అలా అంటూ ఉంటే అప్పుడు సెబాస్టియన్కి కోపం వచ్చి సెబాస్టియన్ ఏమంటాడు, యూ ఈడియట్, ఆమెకి లెగ్స్ వచ్చాయి అని చెప్తాడు. ఓ అనుకుంటుంది. సరే తర్వాత ఈయన అప్పుడు షిప్ మునిగిపోతుంది కదా, అప్పటి నుంచి ఏరియల్ అంటే ఎవరో ఒక గర్ల్ నన్ను కాపాడింది, ఆమె ఫేస్ గుర్తులేదు ఎరిక్కి, ఆమె వాయిస్ గుర్తుంది, ఎవరో గర్ల్ నన్ను కాపాడింది అని చెప్పి ఆమె కోసం రోజు సీషోర్కి వచ్చి డాగ్ని తీసుకొచ్చి వెతుకుతూ ఉంటాడు. ఓకే, అప్పుడు రాక్ వెనకాల ఈమె కనిపిస్తే ఈమెని ఆమె కింగ్డమ్కి తీసుకెళ్తాడు. ఆయన కింగ్డమ్కి తీసుకెళ్తే అక్కడేమో కింగ్డమ్లో అందరూ ఏరియల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మన ప్రిన్స్ ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని తీసుకొచ్చాడు, బ్యూటిఫుల్ గర్ల్ని తీసుకొని వచ్చాడు, తను చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడేమో ఏరియల్ స్కట్టల్ చెప్పింది కదా ఫోర్క్తో హెయిర్ కోమ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఈమెమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.
నేను ఎరిక్ దగ్గర ఉన్నాను, ఎరిక్ నన్ను తీసుకొచ్చాడు, ఎరిక్తో ఉన్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే సెబాస్టియన్ ఏదో చెప్తూ ఉంటాడు. ఏం చెప్తూ ఉంటాడంటే నీకు టైం అయిపోతుంది, నీకు టైం లేదు, నీకు 3 days కదా టైం ఇచ్చింది, అలా ఏదో చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉంటే ఆమె ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఎరిక్ ఈమెకి మా కింగ్డమ్ అంతా చూపిస్తాను, మనమంతా అలా తిరుక్కొని వద్దామని వెళ్తే అలా బోటింగ్కి వెళ్తారు. అలా బోటింగ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు బోట్లో వెళ్తూ ఉన్నప్పుడు విచ్ పెట్స్ ఉన్నాయి కదా, విచ్ పెట్స్ బోట్ కింద నుంచి బోట్ ఉల్టా చేసేస్తాయి. అప్పుడు వీళ్ళు బోట్లో నుంచి కింద పడిపోతే అప్పుడు ఈ విచ్ ఉంది కదా, విచ్ ఏరియల్ వాయిస్తో వేరియల్ వాయిస్ వేసుకొని ఏరియల్లా మాట్లాడుతుంది ఆమె వాయిస్తో. తర్వాత విచ్ ఇలా ఉంది కదా, ఎలా ఉంది విచ్ చూపిస్తా. ఇలా ఉన్న విచ్ ఇలా చేంజ్ అయిపోద్ది, మ్యాజిక్ చేసుకొని అలా చేంజ్ అయిపోయి ఇక్కడ కింగ్ ఎరిక్ దగ్గరకు వస్తుంది. ఎరిక్ దగ్గరకు వచ్చి ఈయనకి మ్యాజిక్ చేసేస్తుంది. ప్రతి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి ఈయన ఏమనుకుంటాడు, ఇప్పుడు ఈమె ఏరియల్ వాయిస్తో మాట్లాడుతుంది కదా, నన్ను సేవ్ చేసింది ఈమె ఏరియల్ కాదు అంటే ఈమె ఏరియల్ అనుకుంటాడు. ఆయనకి నేమ్ తెలీదు, ఏం తెలీదు, ఎవరో ఒక గర్ల్ నన్ను సేవ్ చేసింది, ఆ గర్ల్ ఈమె అనుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఈయన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఈమె మనం మ్యారేజ్ చేసుకుందామంటే ఓకే అని చెప్పి మ్యారేజ్ చేసుకుంటాడు. వచ్చి చెప్తాడనమాట, మేము 1 dayలో మ్యారేజ్ చేసేసుకోవాలి అని. ఓకే, అప్పుడు ఇంకా ఏరియల్ ఏం చేస్తుంది, ఏరియల్ ఏమనుకోదు అంటే సాడ్గా ఫీల్ అవుతుంది. అరే కింగ్ ఎరిక్కి మ్యారేజ్ అయిపోతుంది అనుకుంటుంది. ఈమె విచ్ అని ఏరియల్కి తెలియదు. సరే, బోట్లో మ్యారేజ్ అయితే స్కటల్ ఈమెను చూసి ఈమెను నేను ఏదో డౌట్గా ఉంది, ఈమెను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అన్నట్లు ఒక విండోలోంచి చూస్తాడనమాట. విండోలోంచి చూస్తే మిర్రర్లో ఎవరు చెప్పు, విచ్. సో ఈమె అసలు ఏరియల్ని తనని ఎరిక్ని కాపాడిన గర్లే కాదు, ఈమె ఒక విచ్ అని ఆయనకు స్కటల్కి అర్థమయ్యి వెళ్ళి ఏరియల్కి చెప్తాడు. ఏరియల్ ఆమె అసలు గర్లే కాదు, ఆమె విచ్ అని చెప్తే నేను వెళ్ళి మిగతా బర్డ్స్ని అందరినీ హెల్ప్కి పిలుచుకొస్తా అని చెప్తాడు. సెబాస్టియన్ వచ్చి నేను ఏరియల్ వాళ్ళ డాడీని పిలుచుకొస్తా అని చెప్తాడు. ఇంకా ఈమెకి ఇప్పుడు స్విమ్ చేయలేదు కదా, అప్పుడు ఏంటి, ఫ్లౌండర్ వచ్చి ఆమెను ఒక ఇది పట్టుకో అని చెప్పి దీనికి రోప్ కట్టి ఫ్లౌండర్ తీసుకెళ్తాడు ఈమెని. ఈమె మిగతా బర్డ్స్ అందరినీ హెల్ప్కి పిలుస్తుంది. అన్ని బర్డ్స్ వచ్చి ఈమెను చూడు జుట్టు పట్టుకొని లాగేస్తాయి, డ్రెస్ పట్టుకొని లాగేస్తాయి, ఆ లాకెట్ తెంపేస్తే ఇది బ్రోక్ అయ్యి ఏరియల్ వాయిస్ ఏరియల్కి వచ్చేస్తుంది. ఏరియల్ మాట్లాడుతూనే ఈయన ప్రిన్స్ ఎరిక్ ఒక ట్రాన్స్లో ఉన్నాడు కదా, ఆ ట్రాన్స్లోంచి బయటకు వచ్చేస్తాడు. ఓ ఏరియల్ నువ్వేనా నాకు హెల్ప్ చేసింది, నువ్వేనా నన్ను సేవ్ చేసింది అని చెప్పి తెలుసుకొని మన ఇద్దరు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారు. కానీ అప్పటికే విచ్ లాగా అయిపోతుంది. ఇక్కడ ఏమైంది, ఆల్రెడీ సన్సెట్ అయిపోతుంది చూడు. ఇక్కడ సీగల్స్ స్కటల్ చెప్పేటప్పటికే సన్సెట్ అవుతూ ఉంది చూడు. ఇదంతా జరిగి ఆయన ట్రాన్స్లోంచి బయట వచ్చేటప్పటికి ఇక్కడ ఎక్కడున్నాడు సన్నేడి. సన్సెట్ అయిపోతే 3 days అయిపోయింది. సన్సెట్ లోపు 3rd day సన్సెట్ అయ్యేలోపు మీరిద్దరు మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్తుంది. మ్యారేజ్ అవ్వలేదు కదా, అప్పుడు విచ్చే కదా విన్ అయింది. విచ్ ఏరియల్ని తీసుకొని వెళ్ళిపోతే ఎరిక్ ఆపడానికి ట్రై చేస్తాడు, బట్ ఆమె దూకేస్తుంది ఓషన్లోకి. అప్పుడు ఎరిక్ చిన్న బోట్ వేసుకొని ఇది ఒకటి తీసుకొని అంటే విచ్తో ఫైట్ చేయడానికి, షార్ప్గా ఉంది చూడు, ఇది ఆరో లాగా, కానీ ఆరో కాదు, ఇక్కడ షార్ప్గా ఉంది, ఇది తీసుకొని వెళ్తాడు ఫైట్ చేయడానికి. అప్పుడేమవుతుంది, ఇక్కడ సెబాస్టియన్ వాళ్ళ డాడీని తీసుకొని వస్తాడు, ట్రైటన్ వాళ్ళ డాడీ పేరు తీసుకొని వస్తే ఆమె చూడు మాకు వ్యాలిడ్ అగ్రిమెంట్ ఉంది అంటే ఏరియల్ తనకు నచ్చే సైన్ చేసింది అని ఈ అగ్రిమెంట్ని ట్రిడెంట్తో బ్రేక్ చేయడానికి చూస్తాడు, బ్లాస్ట్ చేయడానికి. అది బ్లాస్ట్ అవ్వదు అంటే అది కరెక్ట్ అగ్రిమెంట్, జెన్యూన్ అగ్రిమెంట్ అని. అప్పుడు బ్లాస్ట్ అవ్వకపోతే ఈయన ప్లీజ్ మా డాటర్ని వదిలేసేయి, నేను నీకేం కావాలన్నా ఇస్తాను అని చెప్తే సరే అయితే నాకు ఈ ట్రిడెంట్ ఇచ్చేయి అని చెప్పి ట్రిడెంట్
తీసేసుకుంటే వాళ్ళ డాటర్ని వదిలేయాలి కదా, వదలదు. ట్రిడెంట్ తీసుకొని ఒక చిన్న చిన్న సీ క్రీచర్లా మార్చేస్తుంది. ఈ ట్రిడెంట్ తీసుకొని ఇంకా వాళ్ళ డాటర్ని వదలదు, అంతా నేనే రూల్ చేస్తాను అని చెప్తుంది. అప్పుడేమవుతుంది, ఈ లోపల ఎరిక్ వచ్చి అదొకటి తీసుకొచ్చాడు కదా ఇంత ఫైట్ చేయడానికి, అలా ఆమె హ్యాండ్కి వేస్తాడు. ఇక్కడ బ్లడ్ వచ్చింది చూడు, కనిపించిందా? అప్పుడు ఆమె కోపంతో ఆయన్ని బ్లాస్ట్ చేసేద్దామని ఈ ట్రిడెంట్ ఇలా పెట్టుంటుంది. ఇన్సైడ్ పెట్టుంటే ఏరియల్ వచ్చి ఆమెను ఇలా తిప్పేస్తుంది. అప్పుడు అది ఆమె పెట్స్ ఉన్నాయి కదా, ఆమె పెట్స్ బ్లాస్ట్ అయిపోతాయి. ఇలా ఫస్ట్ ట్రిడెంట్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఏరియల్ వచ్చింది చూడు, ఇలా తిప్పేసింది ఏరియల్ ఆమెని. అప్పుడు పెట్స్ బ్లాస్ట్ అయిపోతాయి. అప్పుడు ఆమె కోపం వచ్చి ఓషన్ పైకి వచ్చి ఓషన్లో అంతా వేవ్స్ అన్నీ క్రియేట్ చేస్తుంది, పెద్ద పెద్ద వేవ్స్. అప్పుడు వీళ్ళిద్దరు చూడు ఎలా ఉన్నారు, ఓ అంటున్నారు. వీళ్ళు స్విమ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు పెద్ద పెద్ద వేవ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏరియల్ ఒక సైడ్కి, ఎరిక్ ఒక సైడ్కి వెళ్ళిపోతారా. అప్పుడు ఎరిక్కి బోట్ దొరుకుతుంది. అప్పుడు బోట్ మీదకి ఎక్కి ఎరిక్ బోట్ డ్రైవ్ చేసుకుంటూ, ఇక్కడ ఒక షార్ప్ థింగ్ ఉంది కదా, ఆ షార్ప్ థింగ్ విచ్ యొక్క హార్ట్లో గుచ్చేస్తే విచ్ చనిపోతుంది. అప్పుడు మళ్ళీ ఈయన ట్రిడెంట్ ఈయనకి ఇచ్చేస్తే ఈయన ట్రైటన్ మామూలుగా అయిపోతాడు. కింగ్ మామూలుగా అయిపోయాక ఆయన ట్రిడెంట్ ఇదిగో ఆయన ట్రిడెంట్. ఓకే, అప్పుడు మళ్ళీ ఈయన ఏరియల్కి లెగ్స్ ఇచ్చి ఎరిక్తో మ్యారేజ్ చేసి ఎరిక్ వాళ్ళ ఇంటికి పంపించేస్తాడు. మ్యారేజ్ ఎక్కడవుతుందంటే బోట్లోనే అవుతుంది. అప్పుడు బోట్లో మ్యారేజ్ అయితే సీలో ఉన్న క్రీచర్స్ వీళ్ళ రిలేటివ్స్ అందరూ రావచ్చు కదా, అందుకని వాళ్ళు బోట్లో మ్యారేజ్ చేసుకుంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు.